వీడియో మొదలుపెట్టే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమా కథ ఈజిప్టులోని అస్వాన్ అనే నగరంలో మొదలవుతుంది. అక్కడ ఒక ఫ్యామిలీ కార్లో వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేయడం మనం చూడవచ్చు. ఈ ఫ్యామిలీలో తల్లిదండ్రులతో పాటు 2 కొడుకులు మరియు ఒక కూతురు ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ తండ్రి మరియు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తల్లి మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ మొత్తం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో పెంచుకునే పక్షి చనిపోయి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ ఆవిడ మరియు ఆమె భర్త కలిసి తమ ఇంటి సెల్లార్లోకి వెళ్తారు. అక్కడ సెల్లార్లో ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అది పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. బహుశా వీళ్ళ ఇల్లు ఆ పిరమిడ్ మీద కట్టబడి ఉండాలి, లేదా అది పిరమిడ్ యొక్క చిన్న వెర్షన్ అయినా అయి ఉండాలి. ఏదేమైనా వీళ్ళు దాని లోపలికి వెళ్తారు. అక్కడ ఒక బ్లాక్ బెసాల్ట్ సాక్రోఫాగస్ రాతి శవపేటిక ఉంటుంది. ఇక బెసాల్ట్ సాక్రోఫాగస్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను, వినండి. ఇది నల్లటి బెసాల్ట్ రాయితో చేసిన ఒక రాతి శవపేటిక. బెసాల్ట్ అనేది చాలా గట్టిగా ఉండే అగ్నిపర్వత రాయి. ఇది లావా చల్లబడిన తర్వాత ఏర్పడుతుంది. అందుకే ఇది చాలా బరువుగా మరియు కాలం గడిచినా పాడవకుండా ఉంటుంది. పూర్వకాలంలో ముఖ్యమైన లేదా శక్తివంతులైన వ్యక్తుల మృతదేహాలను భద్రపరచడానికి ఇలాంటి సాక్రోఫాగస్లను ఉపయోగించేవారు. తద్వారా బాడీ సేఫ్గా ఉంటుంది. సో వీళ్ళు చైన్లు మరియు పుల్లీల సహాయంతో ఆ శవపేటికను తెరుస్తారు. ఆ శవపేటిక లోపల కూడా ఒక మమ్మీ బాడీ ఉంటుంది. ఇక్కడ ఆవిడ తన భర్తను మమ్మీ బతికే ఉందా అని అడుగుతుంది. భర్త లేదు అని చెప్పడంతో ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. కానీ సరిగ్గా అప్పుడే ఆ మమ్మీలో కదలిక వస్తుంది. ఆ తర్వాత అక్కడ కొన్ని వింతైన సంఘటనలు జరుగుతాయి. దాని ఫలితంగా ఆ శవపేటికను తెరవడానికి ఉపయోగించిన చైన్లే ఆ భర్త ముఖానికి తగిలి అతన్ని గాలిలో వేలాడదీస్తాయి. దాంతో ఆ భర్త అక్కడికక్కడే ఖతమైపోతాడు. ఇక్కడితో మొదటి సీన్ కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుండి సీన్ ఈజిప్టులోని కైరో నగరానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనం ఒక హ్యాపీ ఫ్యామిలీని చూడవచ్చు. ఆ ఫ్యామిలీలో భర్త పేరు చార్లీ కానన్. అతను ఒక టీవీ ఇన్వెస్టిగేటర్. ఇక భార్య పేరు లారిసా. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్. లారిసాకు అప్పటికే కేటీ మరియు సెబాస్టియన్ అనే 2 పిల్లలు ఉంటారు. కేటీ మరియు చార్లీ చాలాసార్లు మోర్స్ కోడ్లో కూడా మాట్లాడుకుంటూ ఉండటం మనం గమనించవచ్చు. ఒకరోజు లారిసా పని మీద బయటకు వెళ్తుంది. చార్లీ పిల్లలను చూసుకుంటూ ఉంటాడు. కేటీ ఆడుకోవడానికి ఇంటి గార్డెన్లోకి వెళ్తుంది. కానీ ఫ్రెండ్స్, గార్డెన్ కంచె దగ్గర ఒక తెలియని స్త్రీ కేటీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఈమె మరెవరో కాదు, సినిమా మొదటి సీన్లో తన ఫ్యామిలీతో కలిసి మనం చూసిన ఆవిడే. ఈమె తనను తాను ఒక మెజీషియన్ మాంత్రికురాలు అని చెప్పుకుంటుంది. ఆ మెజీషియన్ మరియు కేటీ మాట్లాడుకుంటారు. అక్కడ ఆ మెజీషియన్ కేటీకి చిన్న చిన్న మ్యాజిక్లు చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె కేటీకి ఒక చాక్లెట్ ఇస్తుంది. వీరి మాటలను బట్టి కేటీకి ఆ మెజీషియన్ కూతురు లైలా తెలుసని మనకు అర్థమవుతుంది. నిజానికి ఆ మెజీషియన్ కూడా కొన్ని రోజులుగా కేటీతో టచ్లోనే ఉంది. నేను చెప్పినట్లుగా లైలా కేటీకి మంచి ఫ్రెండ్. ఆ మెజీషియనే లైలా తల్లి. ఒకానొక సమయంలో ఆ మెజీషియన్, ఈ రోజు నువ్వు కేటీ కోసం ఒక స్పెషల్ ఫ్రూట్ తెచ్చాను, ఇది చాక్లెట్ కంటే చాలా తీయగా ఉంటుంది అని చెప్పి ఆమెకు ఒక ఆపిల్ ఇస్తుంది. కేటీ ఆ ఆపిల్ తీసుకోగానే అందులో నుండి ఒక పురుగు వచ్చి నేరుగా నోట్లోకి వెళ్ళిపోతుంది. దాంతో కేటీకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఇంటి లోపల చార్లీకి ఒక కబోర్డ్లో అచ్చం అలాంటి చాక్లెట్ రాపర్లు చాలా కనిపిస్తాయి. ఇది చూసి చార్లీకి అనుమానం వస్తుంది, ఎవరైనా తెలియని వ్యక్తులు కేటీకి చాక్లెట్లు ఇస్తున్నారేమో అని. వెంటనే చార్లీ బయట గార్డెన్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ గార్డెన్ కంచె కొంచెం విరిగిపోయి ఉంటుంది మరియు కేటీ అక్కడ ఉండదు. చార్లీ వెంటనే కేటీ కోసం బయట వెతుకుతూ వెళ్తాడు. అక్కడ ఒక ఆవిడ ఒక పాపను తీసుకుని పరిగెత్తడం చూస్తాడు. చార్లీ ఆ ఆవిడను వెంబడిస్తాడు. కానీ అప్పుడే నగరంలో ఒక ఇసుక తుఫాను, డెజర్ట్ స్టార్మ్ వస్తుంది. దానివల్ల చార్లీ ఆమెను పట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత సీన్ పోలీస్ స్టేషన్లో వస్తుంది. అక్కడ చార్లీ మరియు లారిసా తమ కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. కానీ అక్కడ ఉన్న సీనియర్ డిటెక్టివ్ మాత్రం చార్లీ మరియు లారిసానే అనుమానిస్తాడు. మీరే మీ కూతురిని మాయం చేసి ఉంటారని అంటాడు. దీంతో చార్లీకి ఫుల్ కోపం వస్తుంది. ఇక్కడ మనం డాలియా జాకీ అనే మరో డిటెక్టివ్ని కూడా చూస్తాం. ఆమె తన సీనియర్ డిటెక్టివ్ మాటలతో ఏకీభవించదు. ఇన్ షార్ట్, పోలీసుల నుండి వీళ్ళకి ఎటువంటి సహాయం అందదు. దానివల్ల వాళ్ళు కేటీని వెతకలేకపోతారు. ఇక ఇక్కడి నుండి కథ 8 ఏళ్ల తర్వాతకు వస్తుంది. చార్లీ మరియు లారిసా ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు, కానీ కేటీని మాత్రం ఇప్పటికీ మర్చిపోలేరు. కేటీ ఇప్పటి వరకు దొరకలేదు. వీళ్ళ కొడుకు సెబాస్టియన్ ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడు. అలాగే లారిసాకు మరో కూతురు పుడుతుంది. ఆమె పేరు మోడని పెడతారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు న్యూ మెక్సికోలోని అల్బుకెర్కిలో నివసిస్తున్నారు. వీళ్లతో పాటు లారిసా తల్లి కార్మెన్ కూడా ఉంటుంది. ఆమె ఒక క్యాథలిక్. ఇప్పుడు మనకు ఒక రాండమ్ సీన్ చూపిస్తారు. అక్కడ అస్వాన్ ఎడారి దగ్గర ఒక వ్యక్తి తన సైకిల్ చైన్ జారిపోతే దాన్ని సరిచేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న విమానం క్రాష్ అవుతుంది. ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి చూడగా 2 పైలట్లు చనిపోయి ఉంటారు. అలాగే అక్కడ అదే బెసాల్ట్ సాక్రోఫాగస్ పడి ఉంటుంది. వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయడంతో 2 ఆర్కియాలజిస్టులు ఆ శవపేటికను తమ ల్యాబ్కు తీసుకెళ్లి తెరుస్తారు. ఆ శవపేటిక లోపల ఒక చిన్న పాప మమ్మీ ఉంటుంది. ఆ ఆర్కియాలజిస్టులు ఆ మమ్మీ చుట్టూ ఉన్న పొరలను తీయగానే ఆ మమ్మీ ఒక్కసారిగా బతికిపోతుంది. అవును ఫ్రెండ్స్, ఒక బతికున్న పాపను మమ్మీలా చుట్టేసి ఆ శవపేటికలో బంధించినట్లు అనిపిస్తుంది. ఆ పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
ఇక ఆర్కియాలజిస్టులు తీసిన ఆ పొరల మీద కొన్ని వింతైన రాతలు, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అవి ప్రస్తుతం మనకు అర్థం కావు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఆ పాప మరెవరో కాదు, 8 ఏళ్ల క్రితం తప్పిపోయిన కేటీ. దీంతో చార్లీకి అమెరికన్ ఎంబసీ నుండి ఫోన్ వస్తుంది. మీ కూతురు 8 ఏళ్ల తర్వాత దొరికిందని చెబుతారు. కాకపోతే ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉందని అంటారు. చార్లీ మరియు లారిసా చాలా సంతోషపడి వెంటనే కేటీని చూడడానికి వెళ్తారు. కేటీని కలిసే ముందు డాక్టర్లు ఒక హెచ్చరిక చేస్తారు. కేటీ ఇప్పుడు మునుపటిలా నార్మల్గా లేదు అని. అంటే ఆమె తీవ్రమైన పోషకాహార లోపంతో ఉంది మరియు ఆమె అనుభవించిన బాధ వల్ల కనీసం మాట్లాడలేని స్థితిలో ఉంది. కేటీ ఎంత అన్స్టేబుల్గా ఉందంటే ఆమె తనను తాను కూడా గాయపరుచుకుంటుంది. అందుకే ఆమెకు ఎప్పుడూ మత్తు మందులు ఇస్తూనే ఉంటారు. కాబట్టి చార్లీ మరియు లారిసా తమ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని కేటీని కలవాల్సి ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు తమ కూతురిని కలుస్తారు. కేటీ నిజంగానే ఒక బతికున్న మమ్మీలా చాలా వింతగా కనిపిస్తుంది. ఈ సమయంలో చార్లీ మరియు లారిసా ఒక నిర్ణయం తీసుకుంటారు. కేటీని ఇంటికి తీసుకెళ్లి అక్కడే జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మునుపట్లా హెల్తీగా మారుస్తామని అనుకుంటారు. అలాగే కేటీ కేసును డిటెక్టివ్ డాలియా డీల్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఆమె చార్లీకి ఒక ప్రామిస్ చేస్తుంది, అసలు ఈ 8 ఏళ్లలో కేటీకి ఏమైందో ఖచ్చితంగా కనిపెడతానని. తర్వాతి సీన్లో చార్లీ మరియు లారిసా కేటీని ఇంటికి తీసుకువస్తారు మరియు ఆమెకంటూ ఒక గది ఇస్తారు. సెబాస్టియన్ తన చెల్లిని చూసి షాక్ అవుతాడు. అలాగే మోడ్ కూడా తన అక్కను చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది, ఎందుకంటే తను ఎప్పుడూ కేటీని చూడలేదు. కేటీని బెడ్ మీద పడుకోబెడతారు. కార్మెన్ ఆమె కోసం ప్రార్థనలు చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు కేటీ కనుగుడ్లు కార్మెన్ వైపు తిరగడం మనం చూడవచ్చు. వెంటనే కేటీ తన తలతో కార్మెన్ని గట్టిగా కొడుతుంది. దాంతో కార్మెన్కి రక్తం వస్తుంది. తర్వాత కేటీ వింతగా అరుస్తుంది మరియు ఆమె శరీరం బెడ్ మీద చాలా భయంకరంగా మెలికలు తిరుగుతుంది. ఆ రాత్రి కేటీ తన బెడ్ మీద నుండి లేచి ఇంటి గోడల లోపల ఏదో దెయ్యం పట్టిన దానిలో పరుగులు తీస్తుంది. ఈ ఇంటి గోడలు లోపల డొల్లగా హాలో ఉంటాయి. మీరు అందులోకి వెళ్ళవచ్చు. లారిసా మరియు చార్లీ ఆమెను వెంబడిస్తారు. అప్పుడు కేటీ ఒక తేలును పచ్చిగా నమిలి తినేయడం వాళ్ళు చూస్తారు. వాళ్ళు బలవంతంగా ఆమెతో వాంతి చేయించి ఆమెను తన రూమ్లో పెట్టి లాక్ చేస్తారు. ఈ సంఘటన తర్వాత చార్లీకి డిటెక్టివ్ డాలియా నుండి ఆ పొరల మీద ఉన్న రాతల ఫోటోలు అందుతాయి. ఆ 8 ఏళ్లలో తన కూతురికి ఏమైందో తెలుసుకోవడానికి చార్లీ ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు. మరుసటి రోజు లారిసా మరియు కార్మెన్ కలిసి కేటీని శుభ్రం చేస్తూ ఉంటారు. అప్పుడు లారిసా గమనిస్తుంది, కేటీ కాలి గోళ్లు చాలా పెద్దగా ఉంటాయి. ఆమె నెయిల్ కట్టర్తో గోళ్లు కత్తిరించబోతుంది, కానీ బొటనవేలి గోరు కత్తిరించగానే కేటీ కాలి చర్మం కూడా ఊడి వచ్చేస్తుంది. ఆ చర్మం కింద అవే రాతలు ఉన్న పొరలు ఉన్నట్లు అనిపిస్తుంది. కేటీ ఒక్కసారిగా వైలెంట్గా ప్రవర్తించడంతో ఆమెకు మళ్లీ మత్తు మందు ఇస్తారు. ఈ సీన్ చూసి లారిసా పూర్తిగా విలవిలలాడిపోతుంది. మరోవైపు చార్లీకి ఇంట్లోని కార్పెట్ కింద వింతైన జిగట పదార్థం కనిపిస్తుంది. చార్లీ తన భార్య దగ్గరకు వెళ్లగా లారిసా అతని మీద గొడవపడుతుంది. కేటీని పట్టించుకోవడం మానేసి 8 ఏళ్లలో ఏమైందో తెలుసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నావని ఆమె అంటుంది. చార్లీ ఇంకా గతంలోనే బతుకుతున్నాడని ఆమె ఫీల్ అవుతుంది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కేటీ తప్పిపోవడానికి చార్లీయే కారణమని అందరూ నిందిస్తూ ఉంటారు. కానీ చార్లీ అంటాడు, కేటీకి చాలా రోజులుగా ఎవరో చాక్లెట్లు ఇస్తున్నారు కదా, ఆ విషయాన్ని లారిసా కూడా గమనించి ఉండవచ్చు కదా అని. బేసిక్గా ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటారు, కానీ మళ్ళీ ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఆ తర్వాత లారిసా ఏడుస్తూ కేటీని ఏదో ఒకటి మాట్లాడమని అడుగుతుంది, కానీ కేటీ తన తల్లి మీద ఉమ్మేస్తుంది. ఆ తర్వాత చార్లీ కేటీ కింద పడేసిన వీల్చైర్ని లేపడానికి వెళ్ళినప్పుడు ఆ వీల్చైర్ టైర్లకి కేటీ కాలి నుండి ఊడిపోయిన ఆ పొర తగులుకుని ఉంటుంది. చార్లీ దాన్ని తన రూమ్లోకి తీసుకెళ్లి అందులో నుండి చాలా పొరలను తీస్తాడు. వాటి మీద ప్రాచీన భాషలో ఏదో రాసి ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయడానికి చార్లీ కమ్యూనిటీ కాలేజీకి వెళ్తాడు. అక్కడ ఆర్కియాలజీ ప్రొఫెసర్ బిక్స్లర్ని కలుస్తాడు. ప్రొఫెసర్ వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతాడు. ఆ రాత్రి చార్లీ కేటీతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కేటీ చాలా వింతగా తన పళ్లను కొరుకుతూ ఒక రకమైన శబ్దం చేస్తుంది. మొదట చార్లీ అది ఏదో అబ్నార్మల్ రియాక్షన్ అని అనుకుంటాడు, కానీ తర్వాత అతనికి అర్థమవుతుంది అది నిజానికి మోర్స్ కోడ్ అని. చార్లీ దాన్ని నోట్ చేసుకోగా కేటీ ఎవరో లైలా అనే పేరు చెబుతోందని తెలుస్తుంది. చార్లీ వెంటనే ఆ పేరు డిటెక్టివ్ డాలియాకు చెబుతాడు. 8 ఏళ్ల క్రితం కేటీకి లైలా అనే పేరుతో ఎవరైనా తెలుసా అని వెతకమని డాలియా చెబుతుంది. చార్లీ వెంటనే కేటీ పాత సామాన్ల బాక్స్ తీసి వెతకగా లైలా ఖలీల్ అనే అమ్మాయి ఇచ్చిన కార్డు కనిపిస్తుంది. ఆ కార్డు మీద అదే చాక్లెట్ రాపర్ ఉంటుంది. దాని మీద నువ్వు ఈ చాక్లెట్ కంటే తీయని దానివి అని రాసి ఉంటుంది. లోపల లైలా తన బెస్ట్ ఫ్రెండ్ అని రాసి ఉంటుంది. సరిగ్గా అప్పుడే మోడ్కి కేటీ గది నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆమె చూడటానికి వెళ్తుంది. అప్పుడు కేటీ చాలా నెమ్మదిగా మోడ్తో మాట్లాడటం మొదలు పెడుతుంది. నిజానికి కేటీ మాట్లాడలేదు కదా. కేటీ నేను నిన్ను టెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వింతగా చెబుతుంది. మోడ్ భయపడి పరిగెత్తబోతుంటే కేటీ కొన్ని మంత్రాలు చాంతింగ్ చదవడం మొదలు పెడుతుంది. దాంతో మోడ్ గాలిలో తేలుతుంది. కాసేపటి తర్వాత మోడ్ కింద పడిపోతుంది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కేటీ లోపల ఉన్న ఆ దెయ్యం ప్రభావం ఇప్పుడు మోడ్ మీద కూడా పడింది. మరోవైపు చార్లీకి దొరికిన ఆ లెటర్ ఫోటోను డాలియాకు పంపగా ఆ లెటర్ ఈజిప్టులోని అస్వాన్ నుండి వచ్చిందని ఆమె కనిపెడుతుంది.
అక్కడ ఉన్న ఒకే ఒక పోస్ట్ ఆఫీస్ ఆధారంగా ఆమె వెతకడం మొదలు పెడుతుంది. డాలియా ఆ ప్రాంతంలోని ఇమేజెస్ చెక్ చేయగా అక్కడ ఎడారి మధ్యలో నెస్టారిన్ ఫ్రూట్ తోట కనిపిస్తుంది. నిజానికి ఆ విమానం క్రాష్ అయిన చోట కూడా అవే పండ్లు కనిపిస్తాయి. దీనితో కేటీని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ తోట దగ్గరే ఉంటారని డాలియాకు అర్థమవుతుంది. డాలియా ఒక్కతే ఆ తోట దగ్గరకు వెళ్తుంది. ఇక చార్లీ ప్రొఫెసర్ని కలవగా ఆయన ఆ రాతలను కొంతవరకు డీకోడ్ చేస్తారు. ఆ భాష క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటిదని ఆయన చెబుతారు. అందులో నస్మరేనియన్ అనే పదం పదే పదే వస్తుంది. అసలు ఆ నస్మరేనియన్ అంటే ఏంటని చార్లీ అడగ్గా ప్రొఫెసర్ ఒక రికార్డింగ్ ప్లే చేస్తారు. ఆ రికార్డింగ్ ప్రకారం నస్మరేనియన్ అనేది ఒక భయంకరమైన దెయ్యం. అది మనుషుల నీడలా ఉంటుంది. అది తండ్రిని కొడుకుకి విరోధిగా మార్చగలదు. తల్లి తన బిడ్డలను తానే పూడ్చిపెట్టేలా చేయగలదు. అందుకే దీన్ని కుటుంబ వినాశకారి అని పిలుస్తారు. ఇది ఒకరి నుండి ఒకరికి క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. కానీ క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించిన కథలు ఆగిపోయాయి. ఒక ప్రాచీన పూజ ద్వారా దీన్ని ఒక చోట బంధించారని, అందుకే అది అప్పటి నుండి బయటకు రాలేదని ప్రొఫెసర్ చెబుతారు. ఇది విన్న చార్లీ షాక్ అవుతాడు. కేటీ లోపల ఉన్నది ఇదేనేమో అని అతనికి భయం వేస్తుంది. మరోవైపు డాలియా అస్వాన్లోని ఆ తోట దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆమె ఆ ఇల్లు వెతకగా సెల్లార్లో అదే బ్లాక్ పిరమిడ్ కనిపిస్తుంది. అక్కడ ఏదో వింత పూజలు జరిగినట్లు ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే ఆ మెజిషియన్ లేడీ అక్కడికి వస్తుంది. ఆమె డాలియా మీద దాడి చేయబోతుంటే డాలియా ఆమెను షూట్ చేస్తుంది. బయట మరో అమ్మాయి పరిగెత్తడం చూసి డాలియా ఆమెను వెంబడిస్తుంది. ఆ అమ్మాయి ఒక చోట చేతిలో మట్టి తవ్వుతూ ఉంటుంది. ఆమె దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. అందులో కేటీ పేరు రాసి ఉన్న VCR క్యాసెట్ ఉంటుంది. డాలియా ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుంటుంది. ఆ అమ్మాయి పేరు లైలా అని తెలుస్తుంది. అవును, కేటీ ఫ్రెండ్ లైలానే ఈమె. ఆ మెజిషియన్ లైలా తల్లి. లైలా నాలుక కోసి ఉండటంతో ఆమె సరిగ్గా మాట్లాడలేదు. తన తల్లి గురించి ఎవరికైనా చెబుతానని భయపెడితే ఆమె తల్లి ఇలా చేసిందని లైలా చెబుతుంది. ఆ విమానం క్రాష్లో చనిపోయిన పైలట్లు లైలా అన్నయ్యలే. డాలియా ఆ క్యాసెట్ని చూస్తుంది మరియు చార్లీకి అసలు నిజం చెప్పాలని ట్రై చేస్తుంది. చార్లీ ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె నేరుగా అతని ఇంటికి బయలుదేరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందు నేను ఆ పూజ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి. ఇక ఇంటి దగ్గర మోడ్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆమె తన టీచర్ని దూషిస్తుంది. చార్లీ ఆమెను ఇంటికి తీసుకువస్తుంటే కారులో కూడా ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. మరోవైపు కార్మెన్ కేటీ రూమ్కి వెళ్లి ప్రార్థన చేస్తుంటే కేటీ ఆమె మీద దాడి చేస్తుంది. గది తలుపులు వింతగా మూసుకుపోతాయి. కేటీ గాలిలో తేలుతూ కార్మెన్ గొలుసుతోనే ఆమె గొంతు నులిమి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమెను విండోలోంచి బయటకు విసిరేస్తుంది. సరిగ్గా అప్పుడే చార్లీ కారులో ఇంటికి వస్తాడు. కార్మెన్ బాడీ నేరుగా వాళ్ళ కారు మీద పడుతుంది. అంతలోనే అక్కడ ఉన్న తోడేలు కయోటీస్ కార్మెన్ బాడీని తినేయడం మొదలు పెడతాయి. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. కానీ మోడ్ మాత్రం నవ్వుతూ ఉంటుంది. కార్మెన్ చనిపోవడంతో లారిసాకు పెద్ద షాక్ తగులుతుంది. తర్వాతి సీన్లో కార్మెన్ అంత్యక్రియల దగ్గర మోడ్ తన పళ్లను పీకేసుకుని కార్మెన్ పళ్లను పెట్టుకుంటాయి. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కేటీ తన అన్న సెబాస్టియన్ని కూడా భయపెడుతుంది. కేటీ తన రూమ్ ఫ్లోర్ని పగలగొట్టి గది అంతా పాకుతూ ఉంటుంది. ఆమె అందరి ముందు కార్మెన్ శవపేటికలోకి దూకి ఆమె రక్తాన్ని కూడా నాకి తింటుంది. ఇది చూసి గెస్టులందరూ భయపడి పారిపోతారు. లారిసా భరించలేక కేటీని ఇంట్లో ఉంచొద్దని చెబుతుంది. వాళ్ళు కేటీని వీల్చైర్కి కట్టేసి రూమ్కి చాలా లాకులు వేస్తారు. అప్పుడే డాలియా అక్కడికి వచ్చి ఆ క్యాసెట్ చూపిస్తుంది. ఆ క్యాసెట్లో ఆ మెజిషియన్ అసలు ఏం జరిగిందో వివరిస్తుంది. ఆ ఫ్యామిలీ ఒక రహస్య కల్ట్కి చెందింది. వాళ్ళు నస్మరేనియన్ అనే దెయ్యాన్ని బంధిస్తూ ఉంటారు. మనుషుల చర్మం మీద రాతలు ఉన్న పొరలను చుట్టి మమ్మీలా మార్చడం ద్వారా ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ పొరలను తీసే కొద్దీ ఆ దెయ్యం ఇంకా పవర్ఫుల్ అవుతుంది. ఆ దెయ్యం చనిపోదు కాబట్టి దాన్ని ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోకి మారుస్తూ ఉండాలి. ఒక చిన్న పిల్లోడు ఐడియల్ హోస్ట్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళు చాలా కాలం బతుకుతారు. అదే ముసలి వాళ్లలో పెడితే వాళ్ళు త్వరగా చనిపోతారు కాబట్టి మళ్ళీ పూజ చేయాల్సి వస్తుంది. ఆ వీడియోలో కేటీ మీద ఆ పూజ ఎలా జరిగిందో చూపిస్తారు. పాత హోస్ట్ నోటి నుండి వచ్చిన నల్లటి ద్రవం కేటీ లోపలికి వెళ్తుంది. కేటీని ఎప్పటికీ ఆ శవపేటికలో ఉంచాలి. కానీ వరదలు రావడం వల్ల వాళ్ళు దాన్ని మార్చాల్సి వచ్చింది. అప్పుడే విమానం క్రాష్ అయ్యింది. ఈ వీడియో చూశాక చార్లీ మరియు లారిసా షాక్ అవుతారు. ఇంతలో కేటీ సెబాస్టియన్ని తన వలలో వేసుకుంటుంది. అతను తన తలను గోడకేసి కొట్టుకుంటాడు. కేటీ మాట విని సెబాస్టియన్ ఆమె చుట్టూ ఉన్న ఆ పొరలను అన్నింటినీ తీసేస్తాడు. దాంతో ఆ దయ్యం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. కేటీ గాలిలో తేలుతూ అరుస్తుంది. ఆమె చుట్టూ ఒక తుఫానులా ఏర్పడుతుంది. మోడ్ మరియు సెబాస్టియన్ కూడా ఆ ప్రభావంలో ఉంటారు. చనిపోయిన కార్మెన్ కూడా దయ్యం పట్టినట్లు లేచి వస్తుంది. సెబాస్టియన్ తన తల్లిని చంపడానికి వస్తాడు. లారిసా గోడల మధ్య దాక్కుంటుంది. చార్లీ కేటీతో పోరాడుతుంటాడు. కేటీ చార్లీని కొరికి తినేయడం మొదలు పెడుతుంది. కార్మెన్ తన నోటి నుండి తేలును తీసి డాలియా నోట్లో వేస్తుంది. అప్పుడు చార్లీ డాలియాను ఆ వీడియోలో ఉన్న మంత్రాలను చదవమని చెబుతాడు. డాలియా గొంతుకు దెబ్బ తగిలినా తన వేలితో దాన్ని అదిమిపట్టి మంత్రాలు చదువుతుంది. ఆ మంత్రాల వల్ల ఆ దెయ్యం కేటీ శరీరాన్ని వదిలి చార్లీ శరీరంలోకి వెళ్తుంది. అంటే చార్లీ తన కూతురిని కాపాడుకోవడానికి తనను తాను త్యాగం చేస్తాడు. దెయ్యం ఒకరి నుండి ఒకరికి మారినప్పుడు అది కాసేపు ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలోనే చార్లీని బంధించాలి. కేటీ మళ్ళీ నార్మల్గా మారి తన తల్లిని పిలుస్తుంది.
సీన్ కట్ చేస్తే కేటీ, చార్లీ కింద పడి ఉంటారు. మోడ్ మరియు సెబాస్టియన్ కూడా నార్మల్ అయిపోతారు. తర్వాతి సీన్లో చార్లీని ఒక శవపేటిక లాంటి స్ట్రక్చర్లో బంధించి ఉంచుతారు. కేటీ మోర్స్ కోడ్లో ఐ లవ్ యూ అని టాప్ చేయగా లోపల నుండి చార్లీ కూడా అలాగే రిప్లై ఇస్తాడు. కేటీ పూర్తిగా కోలుకుంటుంది, కానీ చార్లీ లోపల ఆ దెయ్యం బందీగా ఉంటుంది. లారిసా డాలియాకు కాల్ చేసి చార్లీ గురించి మాట్లాడాలని చెబుతుంది. ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ మెజిషియన్ లేడీ ఇంకా బతికే ఉంది, ఆమె జైల్లో ఉంది. లారిసా నర్సులా వచ్చి ఆమెకు మత్తు మందు ఇస్తుంది. డాలియా చార్లీని వీల్ చైర్లో అక్కడికి తీసుకువస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఆ దెయ్యాన్ని చార్లీ నుండి మెజిషియన్లోకి మార్చబోతున్నారు. ఇక్కడితో సినిమా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కథలో నస్మరేనియన్ అనే దెయ్యం నిజంగా ఉందా అంటే అది కేవలం ఒక కల్పిత పాత్ర మాత్రమే. ఆర్కియాలజీ ప్రొఫెసర్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఈస్టర్ ఎగ్ ఉంది. ఆయన పేరు ఈవిల్ డెడ్ రైస్ సినిమాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సినిమా తల్లి మరణం మరియు ఆ బాధ నుండి ఎలా బయటపడాలనే దాని మీద మెటాఫర్ లాగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.